అందరికీ నమస్కారం. నేను హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. మనం ముందుగా యద్భావం తద్భవతి అని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో మనకి కూడా అదే జరుగుతుంది అనేది దీని అర్థం. అదేవిధంగా న్యాయం గెలవాలి, న్యాయం మాత్రమే గెలవాలి. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మనకి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి రిపోర్ట్ అనేది ఇవ్వడం పోలీసులు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు, అదేవిధంగా రకరకాల పోలీస్ శాఖ పెద్దలందరూ కూడా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వడం జరిగింది. అయితే దీనిలోని కొన్ని అంటే అనుమానాలు, ఇది జరిగింది అని మేము నిర్ధారించడం లేదు, కానీ కొన్ని అనుమానాలు అంటే పోలీస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని కొన్ని అనుమానాలని మనం ఈరోజు చూద్దాం. అదేవిధంగా ముఖ్యంగా నేను 3 క్వశ్చన్స్ని నేను రేజ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన మద్యం సేవించి ఉంటే ఆయన మీద ఏదైతే ఈ రామవరపాడు జంక్షన్ దగ్గర ఉన్నటువంటి సిటీ ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ గారు సుబ్బారావు గారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకు మొట్టమొదటిగా ఆయన ఫైల్ చేయలేదు? డ్రంక్ అండ్ డ్రైవ్ ఆయన హెడ్లైట్ పగిలిపోయి అక్కడ ఉన్నప్పుడు ఆయన నిద్రపోతున్నారు, తాగడం వల్ల ఆయన నిద్రపోయారని అడిగితే ఒక క్వశ్చన్ మీడియా మిత్రుడు, లేదంటే ఆయన నాకు తాగినట్టు అనిపించలేదు, ఎండ దెబ్బ వల్ల అలా ఆయన కనిపించుండొచ్చు, అంటే మందు వాసన ఇలాంటివి. ఇప్పుడు ఆ స్థాయిలో తాగున్న వ్యక్తి దగ్గర ఖచ్చితంగా మందు వాసన అనేది రావడం సహజం. అదేవిధంగా 3 చోట్ల దాదాపుగా ఆయన మద్యం విక్రయించి అంటే మద్యం కొనుగోలు చేశారని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. మరి 3 సార్లు మద్యం తాగిన వ్యక్తి బండిని డ్రైవ్ చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సిటీ ఎస్ఐ గారు సుబ్బారావు గారు ఎందుకని ఆయన మీద డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ ఎనలైజర్తో టెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయలేదు? చేసి ఎందుకు ఆయన మీద కేసు బుక్ చేయలేదు? హెడ్లైట్ పగిలి ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల అక్కడికి వచ్చిందని అన్నప్పుడు హెడ్లైట్ పగిలి ఉన్న ఒక వెహికల్ని ఎందుకని అనుమానించదగ్గ వెహికల్గా తీసుకోలేదు? ఇంకొక విషయం, ఆయన నిలువరించడం ఆపటం కంటే కూడా ఎందుకని ఆ వెహికల్ని, హెడ్లైట్ పగిలి ఉన్న వెహికల్ని ఎందుకని సీజ్ చేయలేదు? సీజ్ చేసి ఎందుకని దానిని విచారణ నిమిత్తం వాళ్ళు స్వాధీనం చేసుకోలేదు? ఇక్కడ పెద్ద మిస్టేక్ అనేది ఇక్కడే. ఇంకా తర్వాత పోలీస్ శాఖ మాట్లాడుతూ 3-3.5 గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అది అని చెప్పడం జరిగింది. ఇది ఎంతటి అనుమానానికి తావిచ్చే అంశం అంటే, ఒక 3-3.5 గంటలు సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అంటే అది నిజంగా నమ్మశక్యంగా లేదనేది ప్రజల అభిప్రాయం. అదేవిధంగా ఇప్పుడు 3.5 గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అంటే ఎందుకు దొరకలేదు? ఆ ఏరియాలో ఆయన ఏదైతే రామవరపుపాడు జంక్షన్ దాటిన తర్వాత నుంచి 3.5 గంటల వరకు 3-3.5 గంటలు దొరకలేదంటే ఈ 3-3.5 గంటల పాటు ఆ రామవరపుపాడు జంక్షన్ అంటే ఆ హైవే మీద సీసీటీవీ కెమెరాస్ లేవా? ఉంటే అవి పనిచేయట్లేదా? పనిచేయకపోతే ఎందుకు పనిచేయట్లేదు? అంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా, లేకపోతే పాడైపోయా, అవి చెప్పలేదు. ఇంకా రకరకాలుగా నేను పాయింట్ టు పాయింట్ రాసుకున్నా. ఇవి అందరూ కూడా ఏంటంటే నేను వీటిని కొన్ని క్వశ్చన్స్గా మాత్రమే రేజ్ చేస్తున్నా. ఇది అవును అని మాత్రం నేను చెప్పడం లేదు. ఏంటంటే ప్రజాభిప్రాయంలో, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత. అదేవిధంగా ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరి జన్మ హక్కు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు. ప్రశ్నించేది అనేది లేకపోతే తప్పు అనేది మొత్తం రాజ్యం వెళ్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ వింటుంటాం కదా. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నేను అంటే మీడియా సమావేశంగా చాలామంది పెద్దలకి నేను ఈ క్వశ్చన్స్ వేయడం చేస్తున్నా. ముందుగా లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ 5:30 నిమిషాలు 44 సెకండ్లు నుంచి స్టార్ట్ అయితే ఇష్యూ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ ట్రిగర్ పాయింట్ అనేది నా ఆలోచన. నేను వాళ్ళు చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రామవరపాడు జంక్షన్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అంటే ఈ లక్ష్మీ ఫౌండేషన్ దగ్గర అంటే హాస్పిటల్ దగ్గర 5:13 నుంచి రామవరపుపాడు జంక్షన్ ఈ వరకు ఎంత దూరం ఉంది? ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే 5:13 నిమిషాలు అంటే 5:13 నుంచి 5:15 2 నిమిషాల్లోనే లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి రామవరపుపాడు జంక్షన్ వరకు వచ్చుంటారా? వచ్చుంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఆ వచ్చేటప్పుడు ఏ సీసీటీవీ ఫుటేజ్ లేదా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, రామవరపుపాడు జంక్షన్ ఎక్కడైతే ఉందో ఈ రామవరపుపాడు జంక్షన్ దగ్గర పాస్టర్ ప్రవీణ్ గారు తాగి కూర్చున్నప్పుడు ఆయన ఫేస్ క్లియర్గా కనిపించేటట్టు పిక్చర్స్ ఏవి ఎందుకు లేవు?
ఇది జనాలు అడిగే క్వశ్చన్. అదేవిధంగా చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. కామన్గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎంత వేగంతో డ్రైవ్ చేశారు అంటే అక్కడ నుంచి ఏది లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి రామవరపుపాడు జంక్షన్ వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అంటే ఎంత దూరంతో వస్తే అది ఎంత దూరం ఉంది, వస్తే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఆయన ఎంత టైంలో అక్కడికి 2 నిమిషాల్లో చేరుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఎంత వేగంతో వస్తే చేరుకోగలరు. తర్వాత ఆ ఏరియా ఈయన 3-3.5 గంటల అంటే 2 గంటల వరకు సుమారు అక్కడ పడుకొని నిద్రపోయారు అని చెప్పి అక్కడ ఆటో డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్ని తీసుకొని బేస్ చేసుకొని చెప్తున్నారు కదా. ఆ ఏరియాలో గడ్డి ప్రాంతం, చెట్లు ఉన్న ప్రాంతం అయితే మరియు ట్రాఫిక్ ఉంటే సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోవడానికి మరియు ఆయన ప్రయాణం చేసిన కొన్ని ప్రాంతాల్లో చెట్లు, గడ్డి, ట్రాఫిక్ ఉన్నాయి. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన జంక్షన్ అనేది అదొక కూడలి, చుట్టుపక్కల చాలా వరకు ఆఫీసులు ఉండొచ్చు, తర్వాత ప్రైవేటు సంబంధించిన కిరాణా షాపులు కానివ్వండి, దుకాణాలు కానివ్వండి, పెట్రోల్ పంపులు కానివ్వండి, లేదంటే మెడికల్ షాపులు కానివ్వండి, అక్కడ ఏ సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదా. అంత పెద్ద కూడలిలో ఎందుకు ఏ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు? ఆయన తాగి పడుకున్నది, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆయన తాగి పడుకున్న 2.5 గంటల వరకు పడుకున్నప్పుడు కనీసం ఆటో డ్రైవర్ అయినా ఎందుకు వీడియో తీయలేదు? ఓకే పోనీ ఆ ఆటో డ్రైవర్ వీడియో తీయలేదు, ఆ ట్రాఫిక్ సిటీ ఎస్ఐ సుబ్బారావు గారైనా సరే ఎందుకు ఆయన తాగి పడిపోయిన వీడియో తీయలేదు? ఒకవేళ ఆయన ఫోటోలు తీసుంటే ఆయన ఫేస్ కనపడేటట్టు కదా తీయాలి. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో ధూమపానం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ కనిపించేటట్లు అందరూ ట్రాఫిక్ పోలీసులు ఇట్లా ఫేస్ కనిపించేటట్లు ఫేస్ పెట్టి ఫోటో తీస్తారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఫేస్ కనిపించేటప్పుడు ఫోటో, వీడియో తీస్తారు. అదేవిధంగా ఇంకా రకరకాలుగా ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఈ కోడలిలో ఏదైతే కోడలు ఉందో ఇక్కడ ఎందుకు సీసీటీవీ ఫుటేజెస్ లేవు? ఈ సీసీటీవీ ఫుటేజెస్లో ఆయన ఎందుకు 2.5 గంటలు పడుకున్నట్టు చూపించలేదు? అదేవిధంగా సిటీ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు, ఆయన ఫోటో క్లియర్గా కనిపించేటట్లు ఎందుకు ఫోటో తీయలేదు లేదా వీడియోలు తీయలేదు? ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారి బాధ్యత తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రీత్ అనలైజర్ తీసుకొచ్చి బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసి ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. ఇది ప్రాథమికంగా ఈ కేసు అన్నిటికీ ముఖ్యంగా కీ పాయింట్ నేను ఇదే అనుకుంటున్నా. ఎందుకు ఆయన మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేయలేదు? చనిపోయిన తర్వాత ఆయన ఓకే, ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగే ఉండుండొచ్చు అనడానికంటే కూడా తాగిండు అని నిర్ధారించడానికి స్పష్టమైనటువంటి చేతులు ఆధారం దొరికినప్పుడు మీరు ఎందుకు దానిని ఆధారంగా తీసుకోలేదు? ఎందుకు ఆయన మీద కేసు ఫైల్ చేయలేదు? ఎందుకని తాగి ఉండు అని చెప్పేసి మీరు ఆయనకు సంబంధించినటువంటి ఏ కేసు బుక్ చేయలేదు? రెండోది, ఆ టైంలో ఈ పర్టికులర్ టైంలో సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అంటున్నారు కదా, ఈ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదా? లేదంటే ఆ ఏరియాలో ఆ కోడల్లో ఆయన పడుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ లేవా? లేదా పని చేయట్లేదా? టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా? రెండోది, అంత పెద్ద రామవరపుపాడు జంక్షన్ వద్ద మిగిలిన సీసీటీవీ కెమెరాలు ఏవి లేకపోవడం అనేది, ఆయన అంటే వివరంగా తీయకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగాను కొంత భయానకంగాను ఉంటుందని ప్రజల యొక్క అభిప్రాయం. అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ అంతకుముందు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందు ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఉన్నారో ఆయనతో ఒక ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు, ఆ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు, ఆయన తాగినట్లు మీకు అనిపించిందా అంటే ఆయన తాగినట్టు నాకు అనిపించలేదు అని స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సిటీ పోలీస్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు, అతను ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మీకు ఆయన తాగినట్లు అనిపించారంటే తాగినట్లు అనిపించలేదు, ఎండకి రావడం వల్ల ఎండ దెబ్బ తగిలిందేమో అని మేము అనుకున్నాం అని నన్ను అన్నారు. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మిగతా పోలీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి కొంచెం డిఫరెంట్గా ఉందని చూస్తున్న ప్రతి ఒక్క జనానికి అర్థమవుతుంది. అంటే మనం ఖచ్చితంగా ప్రజలకి, అదేవిధంగా సొసైటీకి, అదేవిధంగా న్యాయ వ్యవస్థకి సమాధానం చెప్పాలి. అందరూ చట్టం ముందు సమానమే. అదేవిధంగా ఈయన ఒకవేళ ఎండ దెబ్బ తగిలి ఉన్న వ్యక్తి అయినప్పుడు ఆయన కనిపించినప్పుడు కనీసం ఎందుకని అంటే మన అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయలేదు? ఆయన పడుకొని ఉన్నప్పుడు కనీసం అతని మెడికల్ స్టేటస్ అయినా ఎందుకు కనుక్కోలేదు? ఒకవేళ అతను నిజంగానే అక్కడ పడుకొని ఉన్నప్పుడు ఈ వడదెబ్బ తగలటం వల్లే చనిపోయి ఉంటే ఆ వడదెబ్బ తగిలి చనిపోయిన అంటే ఈ 2 గంటల వ్యవధిలో వడదెబ్బ తగిలి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో దయచేసి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు మన డీజీపీ గారు ఇచ్చినటువంటి చూసిన తర్వాత వచ్చినవి. అదేవిధంగా
సుమారు 2 గంటల సమయం వరకు అక్కడ ఆయన నిద్రపోతే ఒక ఆటో డ్రైవర్ అతన్ని గమనించారు అని అన్నారు. అంటే 2:30 గంటల వరకు ఒక ఆటో డ్రైవర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గమనిస్తూ అక్కడ ఆయన ఎందుకున్నాడని మీరు ఆయన్ని క్వశ్చన్ చేశారా? ఒకవేళ క్వశ్చన్ చేస్తే అది మీడియా మీదకి చెప్పలేదు, దయచేసి దాని మీద కూడా ఈ క్వశ్చన్ మేము ఇస్తున్నాం. ఒక ఆటో డ్రైవరు ఆయనకి టీ తాగిపించారు, ఆయన్ని అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అని మీరు చెప్పారు. ఒక ఆటో డ్రైవర్ 2:30 గంటలు ఆయన్నే ఎందుకు గమనించారని సూటిగా ఎందుకు దాని మీద విచారణ చేయలేదనేది నా సూటి ప్రశ్న. రెండోది, ఇక్కడ అనుమానించిన విషయం ఏంటంటే 2-2:30 గంటల వైపు ఆయన 2-2:30 గంటల వరకు కూడా అక్కడే ఆయన పడుకొని ఉంటే కనీసం ఏ వ్యక్తి కూడా ఆయన గుర్తించలేదా? ఇంకా మనం తర్వాత పాయింట్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ గురించి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటాను. 2:30 గంటల వరకు ఒక వ్యక్తిని సుదీర్ఘంగా తీక్షణంగా గమనిస్తుండు అని అంటే అసలు ఆ ఆటో వ్యక్తి ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? 2:30 గంటలు తన భుక్తి కోసం ఆటో నడిపే వ్యక్తి 2:30 గంటల వరకు కూడా అక్కడే ఎందుకు ఇతను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి? అతని పేరు సంబంధించిన డీటెయిల్స్ న్యాయ వ్యవస్థకు కానీ లేదంటే డిపార్ట్మెంట్ అంటే న్యాయశాఖకి ఏమన్నా సబ్మిట్ చేశారా? ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటనేది. అయితే ఇంకొకటి, అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు అంటే ఆయన ఎందుకు అంటే అక్కడ నుంచి వాళ్ళు ఎస్ఐ కానీ మిగతా ఆయన సిబ్బంది అక్కడ ఆయన మీరు వెళ్ళొద్దు, మీకు హెల్త్ బాగాలేదు, మీ కండిషన్ బాగాలేదు, ఇక్కడే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పిన పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు దీంట్లో బలంగా ఇనిషియేట్ తీసుకోలేదు? ఆల్రెడీ హెడ్లైట్ బగిలి ఉందని చెప్పేసి అని అంటున్నారు. అతని పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పారు. మరి అలాంటి వ్యక్తి, అతని కండిషన్ బాగాలేని వ్యక్తిని వెళ్ళిపోతుంటే మీరు ఎలా విడిచిపెట్టారు? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయన ఎలా విడిచిపెట్టడానికి మీకు మనసు వచ్చింది? అలాంటి పరిస్థితులు వెళ్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయని మీకు తెలుసు కదా. మీరు ఎన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో, ఎన్నో యాక్సిడెంట్ కేసులలో మీరు చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానివ్వండి, హెల్మెట్ లేనప్పుడు కానివ్వండి, ఇలాంటప్పుడు కౌన్సిలింగ్స్ అప్పుడు చెప్తుంటారు కదా. మరి అలాంటి హెడ్లైట్స్ పగిలిపోయి యాక్సిడెంట్ జరిగిన ఆ సందర్భంలో ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకని మీరు ఖచ్చితంగా పర్టికులర్గా ఆపలేదు? మీరు ఎందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్తో ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయలేదు? తాగుంటే ఎందుకు కేసు బుక్ చేయలేదు? మనకి చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా 400 సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించామని చెప్పడం జరిగింది. మరి 400 సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించినప్పుడు కనీసం ఒక్కసారైనా ఆయన మందు తాగుతున్నప్పుడు ఉన్నటువంటి వీడియో ఎందుకు లేదు? అది దొరకలేదా? లేదంటే ఆయన 3 సార్లు మద్యం కొనుగోలు చేసి ఉంటే ఆ 3 సార్లు మద్యం మరి ఎక్కడ తాగిండు? మీరు రూట్ మ్యాప్ వేస్తారు కదా, మరి రూట్ మ్యాప్లో వేసినప్పుడు ఆయన కనీసం భోజనానికి కూడా ఎక్కడ ఆగలేదంటారా? ఎక్కడ హోటల్స్లో కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్లు కానివ్వండి, లేదంటే ఎక్కడైనా బార్లో కానీ లేదంటే ఇంకెక్కడైనా ఆయన సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదంటారా? అంత పెద్ద హైవే నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం ఇది ఎలా మిస్ అయిందనేది ప్రజల అభిప్రాయం ద్వారాగా నేను తెలియజేస్తున్నా. కనీసం ఆయన భోజనం కూడా ఎక్కడ చేయలేదా? భోజనానికి సంబంధించినటువంటి టాపిక్ కూడా ఎక్కడ రాలేదు. సుదీర్ఘంగా ప్రయాణం చేసే వ్యక్తి ఏం తినుకోకుండా ఎలా డ్రైవ్ చేయగలడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అదేవిధంగా నా అభిప్రాయం కూడా. ఈ తర్వాత కూడా ఎక్కడైతే అక్కడ ఈ జంక్షన్ నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో ఆయన దాదాపు 3 గంటలన్నర వరకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారనేది సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అన్నారు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అంటే అది అసలు నిజంగా వినడానికే చాలా కష్టంగా ఉంది. ఒక న్యాయవాదిగా వినడానికి చాలా కష్టంగా ఉంది. 3-3:30 గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే ఆ 3-3:30 గంటల సీసీటీవీ ఫుటేజ్లోనే ఈ క్రైమ్ అంతటా జరగడానికి ఒకవేళ అవకాశం ఉండొచ్చేమో. ఆయన ఆ 3 జరగలేదు, ఆ 3-3:30 గంటలలో అక్కడ ఏం జరిగిందనేది తెలియాలి. ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి, న్యాయస్థానాలకి తెలియాలి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో కొన్ని రేరెస్ట్ కొన్ని కేసులలో కూడా పోలీస్ ఎంక్వైరీ రిపోర్టులు చాలా తప్పని మనం అంటే ఇక్కడ ఎన్కౌంటర్ కేసులో కూడా మీరు చూసుకున్నట్లయితే దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళడం, అవి చాలా విషయాల్లో తప్పులు అని తెలియడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను ఈ క్వశ్చన్ వేస్తాను. 3:30 గంటల వరకు సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అంటే ఆ 3:30 గంటల్లోనే ఆయన ఎవరైనా చంపేసి ఉండొచ్చు కదా. అంటే ఉండొచ్చు కదా, ఇది ఒక ఊహాగానం మాత్రమే.
ఉండి దాన్ని ప్రీ ప్లాన్డ్గా చేసి ఉండొచ్చు అనటానికి అవకాశం లేకపోలేదు కదా. ఇది కాదు అంటానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, అది కూడా కొంచెం ప్రవేశపెట్టాలి. ఎందుకంటే 3.5 గంటల వరకు సీసీటీవీ ఫుటేజ్, అందులోని హైవేలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అంటే 3 గంటలు 3.5 గంటలు అంటే సుమారుగా ఆగకుండా ట్రావెల్ చేస్తుంటే మనకి గంటకి 60 కిలోమీటర్లు వేసుకున్న 180 కిలోమీటర్లు అవుతుంది. సరే గంటకి 50 కిలోమీటర్లు ఆయన చాలా ఫాస్ట్గా వెళ్తున్నారని, దాదాపుగా 70లోనే ఎంతో వెళ్తున్నారని చెప్పి సుమారుగా 70 స్పీడ్లో పెట్టుకున్న మనం 3.5 గంటలు అంటే సుమారు 60 180 కిలోమీటర్లు. సరే 100 కిలోమీటర్లు అయినా సరే ఆయన ఫాస్ట్గా వెళ్తారు. ఈ 100 కిలోమీటర్ల మేర ఎక్కడి నుంచి మిస్ అయ్యి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు రామవరపుపాడు జంక్షన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఫర్ సపోజ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 3.5 గంటల వరకు ఆయన సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఎక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ దగ్గర దొరికింది. అంటే రామవరపుపాడు జంక్షన్ దగ్గర నుంచి కనిపించిన వ్యక్తి 3.5 గంటలు అక్కడ వరకు ప్రయాణం చేసినట్టే ఎన్ని కిలోమీటర్ల వ్యవధి ఉండుండొచ్చు? కనిపించకపోవడం అంటే 3.5 గంటల్లో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎన్ని కిలోమీటర్లు ఉండుండొచ్చు? ఇన్ని కిలోమీటర్లు దాటడానికి ఆయన ఫాస్ట్గా ప్రయాణం చేస్తుంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేసి లేదా చాలా తక్కువ దూరమే ప్రయాణం చేసి వస్తే ఆ ప్రయాణం చేసిన డిస్టెన్స్లో సీసీటీవీ ఫుటేజెస్ లేవా? అక్కడ ఎందుకు సీసీటీవీ ఫుటేజెస్ లేవు? లేకపోతే ఎందుకు లేవు? ఉంటే ఎందుకు ఉండే? మరి ఉన్నప్పుడు ఎందుకు అవి సీసీటీవీ ఫుటేజ్ తెలియదు? 3.5 గంటలు లేదు దొరకలేదు అనేది సరైన సమాధానం కాదనేది ఒక అడ్వకేట్గా నాకు సంబంధించినటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం, బుల్లెట్ పైన అతివేగంగా ఆయన ప్రయాణం చేసి రాత్రి 11:42 నయ్యారా పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు పక్కన పడిపోయారు అని చెప్పి ఐజీ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరో చెప్పినట్టుగా. అంటే ఈ 11:42 అక్కడ పడిపోయారని చెప్పి ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎవరన్నా లైవ్ అంటే చూసిన వ్యక్తి చెప్పారా? లేదంటే మీరు ఐడెంటిఫై చేశారా? ఐడెంటిఫై చేస్తే ఏ టైంకి చేశారు? 42 నిమిషాలు నేను పర్టికులర్గా చెప్పడానికి ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆయన దాదాపుగా 5:13 అక్కడ ఏది ఫౌండేషన్ హాస్పిటల్, లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ దగ్గర కనిపించారని పర్టికులర్గా టైంతో చెప్పినప్పుడు, అలాగే ఆయన ఆ పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారు అంటే రోడ్డు పక్కన పడిపోయారని చెప్పి 42 నిమిషాలకి, ఏది 11:42 ఐజీగా చెప్పిన ఎవరు చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు? ఎలా ఆ టైంని మీరు డిక్లేర్ చేశారు? సో ఇలా చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వీటన్నిటిని సంధించడానికి గల కారణం ఏంటంటే గౌరవ న్యాయస్థానాల్లో మనం వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఒక కామన్ పీపుల్గా చాలామందికి ఈ అడిగే రైట్ ఉంది. అదేవిధంగా సామాజిక అంశాలపై స్పందిస్తున్నటువంటి నాలాంటి అడ్వకేట్లు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలి, అడగాలి. కాబట్టి అడగటం నా జన్మ హక్కు. అదేవిధంగా వాక్ స్వాతంత్ర హక్కు నాకు ప్రసాదించడం అనేది ఉంది. కాబట్టి నేను వీటిని అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటిని ఇంకా ఇవే కాదు, చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ నేను మీడియా ఇంటర్వ్యూలో బయటపెడతా. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్యే అని చెప్పి చాలామంది బల్లగుద్ది చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ నోరు మూపించాలి అని అంటే పోలీస్ వ్యవస్థ చాలా విషయాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బాధ్యత గల పోలీస్ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ చూసుకుంటే కొంతవరకు ఆందోళన ఉంది. ఎందుకంటే ఒక లైఫ్ కోచ్, ఒక పాస్టర్, అదేవిధంగా ఎంతోమంది పేదవారికి అండగా నిలిచినట్టు ఎన్నో ఆర్ఫన్ హోమ్స్ నడిపించి ఎంతోమందికి ఈ జీవనాధారమైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోతేనే ఇలా 2.5 గంటలు 3.5 గంటలు సీసీటీవీ ఫుటేజ్ దొరకట్లేదంటే మరి సాధారణ కేసులలో చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక కేసులలో ఇన్ని గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకట్లేదు, కనిపించట్లేదు అంటాం ఎంతవరకు సమంజసం అనేది నేను పోలీస్ వారిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. సరే, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు పగడాల గారిది హత్య అని అన్ని బల్లగుద్ది చెప్తున్నటువంటి ఎంతోమందికి మీరిచ్చే సమాధానం చాలా అంటే ఆశాజనకంగాను రిసీవ్ చేసుకునే దానిలాగా లేదు. ఎందుకంటే అక్కడ మీరు ఆయన తాగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ బుక్ చేస్తారు కూడా చెయ్యాలి. మరి ఆయన తాగి ఉంటే అక్కడ ఆ జంక్షన్ వద్ద ఎందుకని ఆయన హెడ్లైట్ కూడా పగిలి మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఆయన కూర్చుంటే ఇలా కూర్చున్నప్పుడు తలక వంచుకొని ఫోటో ఉంది, నిలబడి ఇలా ఎందుకు ఫోటో తీయలేదు? మై డైరెక్ట్ క్వశ్చన్. ఆయన కూర్చొని ఆయన తాగి పడిపోయి ఉన్నప్పుడు ఎందుకు వీడియో కూడా తీయలేదు?
అసలు ఆ కూడలిలోనే ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదా? అది దొరకలేదు, ఆయన పడుకుండా 2:30 గంటలు అని చెప్పేసాను అంటే ఒక వ్యక్తి మనం చెప్పిన మాటలు నమ్మడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో ఇలాంటి ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి ఈ కేసులో ఎలా ఉంటే సాధారణ వ్యక్తులు చనిపోతే మరి ఇంకా ఎలాంటి జస్టిస్ జరుగుతుందనేది పోలీసు వ్యవస్థకి వాళ్ళ అంటే విజ్ఞతకి వదిలేస్తున్నాం. సో దయచేసి మీరందరూ కూడా ఇవన్నీ కీప్ వాచింగ్, గమనిస్తూనే ఉండండి. అయితే ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్. ఎవరు కూడా దేవుడి నుంచి తప్పించుకోలేరు. తప్పుని తప్పు అని ఒప్పుకోవాలి, ఒప్పును ఒప్పు అని ఒప్పుకోవాలి. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఇది తప్పు అయితే ఖచ్చితంగా మీరందరూ కూడా కామెంట్ల రూపం ద్వారా, అదేవిధంగా వినతుల ద్వారా గౌరవ ప్రభుత్వాలని మీరు అర్జీలు చేసుకోండి. అదేవిధంగా రీపోస్ట్ మార్టానికి అవకాశం ఉంటే మళ్ళీ రీపోస్ట్ మార్టానికి కోరండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా సమాధానాలు మీ ద్వారా కూడా అడగండి. 3-3:30 గంటల వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అంటున్నారు అని అంటే మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? పాస్టర్ ప్రవీణ్, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారి కుటుంబం దీనిపైన కోర్టుకు వెళ్తే ఏ విధంగా ఐజీ గారు సమాధానం చెప్తారనేది కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఆల్రెడీ ప్రవీణ్ పగడాల మరణంకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే పోస్ట్మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పే చెప్పినామని చెప్పి చెప్తా ఉన్నారు క్లియర్గా. మీరెందుకు దీన్ని అంటే బయట వాళ్ళే దీన్ని హైలైట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబం అంటే బయట వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తున్నారని కుటుంబం ఎప్పుడు ప్రశ్నించలేదండి. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు దిశ చనిపోయినప్పుడు దేశం మొత్తం ఎందుకు మరి ఉవ్వెత్తున లేచి నిరసనలు తెలియజేశారు? వాళ్ళ కుటుంబమే తెలియజేయచ్చు కదా. ఏంటంటే సామాజిక అంశాల మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే న్యాయం అనేది దక్కుతుంది. సో అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా వాళ్ళ కుటుంబం స్పందించట్లేదంటే రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు. కానీ వాటి మీద ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా విద్యార్థుల మీద, అదేవిధంగా న్యాయవాదుల మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొత్తంలో కూడా ఆయన ఉన్నత స్థానాల్లో అధిరోహించిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లుగా పనిచేశారు, అడ్వకేట్లు రాష్ట్రపతులుగా పనిచేశారు, అడ్వకేట్గా ప్రాక్టీస్ అక్కడ వరకు ఎందుకండి, మనం జాతిపితగా పిలుస్తున్నటువంటి గాంధీజీ గారు కూడా ఒక అడ్వకేటే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని అడిగి తెలుసుకోవాలి, ప్రశ్నించడం మీ జన్మ హక్కు, ప్రతి ఒక్కళ్ళకి అది రాజ్యాంగం ప్రసాదించింది. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబమే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబమే దీన్ని ప్రశ్నించాలని లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే దీని మీద ప్రశ్నించవచ్చు. ఒకవేళ నిజంగా మీరు ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో అవన్నీ వాస్తవాలు అయితే, ఒకవేళ ఇంత బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐజీ వ్యక్తి ఒక ప్రభుత్వం తరఫున చెప్పేంత ఆస్కారం ఉంటుంది అంటారు? ప్రవీణ్ హత్య అంటే ఏదైతే మరణం ఉందో దాన్ని మిస్టరీగా మార్చే అవకాశం వాళ్ళకి ఎందుకు? అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఖచ్చితంగా ఇలాంటి కేసులలో ఇదే కేసు కాదు, ఏ కేసులోనైనా సరే జరిగినప్పుడు మీడియాకి ఖచ్చితంగా, ప్రెస్కి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయాలి. అది ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్లో భాగంగానే వాళ్ళు కామన్గా తయారు చేసినటువంటి రిపోర్ట్ని, అదేవిధంగా వాళ్ళు కామన్గా ఏదైతే ప్రతి కేసులు చేస్తారో అలాంటి రిపోర్ట్ని వీళ్ళు కూడా ఇచ్చారు. సో ఆ రిపోర్ట్ మీద కొన్ని అనుమానాలు, అంటే కొన్ని కాజ్ మీద జరుగుతున్నటువంటి అనుమానాలను వ్యక్తం చేయడారు. ఇవి అనుమానాలు మాత్రమే, ఇది నిజం అని మేము ఎవరూ అనడం లేదు. 48 అవర్స్లో అసలు యాక్చువల్ చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్. అది కూడా ఒక స్ట్రేంజ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ఒక పోస్ట్ మార్టం జరిగితే నిర్దిష్ట సమయంలో ఇవ్వాలని ఏమన్నా ఉందా? ఆ నిర్దిష్ట సమయం ఇవ్వాలి అని ఉంటే ఈ రోజు వరకు ఇవ్వాలని లేకుండా ఉంటే ఈ రోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? సో ఈ చూస్తున్నట్టే కొంతవరకు కూడా ఏంటంటే రాజకీయ కోణాలు అలుముకొని ఉన్నాయేమని చెప్పి నార్మల్ ప్రజలు భావించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఒకటి లేట్గా రావడం అనేది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఏదైతే లిక్కర్ షాప్కి 3 times వెళ్ళాడు కదా, అక్కడ ట్రాన్సాక్షన్స్లో ఇతని పేరే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మన పోలీసులకు సంబంధించి. అయితే లిక్కర్లో ఇప్పుడు చూడండి, మీరు చూసుకున్నట్లయితే లిక్కర్ కొనుగోలు చేయడం వేరు, లిక్కర్ తాగడం వేరు. లిక్కర్ కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తి తాగుతుడు అని చెప్పి మనం ఎక్కడ కూడా స్పష్టత లేదు, చేయలేము కూడా. ఇప్పుడు ఈవెన్ నేను కూడా మా నాన్నగారి కోసం చాలాసార్లు లిక్కర్ కొంటా, కానీ నేను లిక్కర్ తాగను. అయితే అదే చెప్తున్నా. మరి 3 సార్లు లిక్కర్ కొన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరి 3 సార్లు ఒక్కసారైనా సరే 400 కెమెరాలకి ఎక్కడ కూడా తాక్కుంటూ ఎందుకు దొరకలేదు? పోనీ నా క్వశ్చన్, ఇట్స్ మై క్వశ్చన్.